మనం రోజు పొద్దున్నే లేవగానే తీసుకునే కాఫీ కరెక్ట్ టైంలో తాగకపోతే మీకు ఎనర్జీ కాకుండా స్ట్రెస్ పెంచుతున్న విషయం మీకు తెలుసా? నార్మల్‌గా మనం పొద్దున్నే నిద్ర లేవగానే మనకి ఎనర్జీ ఆర్ స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ అనేది చాలా పీక్‌లో ఉంటుంది. ఇది ఒక గంట వరకు అలాగే ఉంటుంది. సో, ఎప్పుడైతే ఈ టైంలో మనం కాఫీ తీసుకుంటామో మనకి ఎనర్జీ బదులు స్ట్రెస్ అనేది ఎక్కువవుతుంది. సో, నార్మల్‌గా ఒక 2 గంటలు, 6 గంట తర్వాత లేసిన తర్వాత మనం కాఫీ తీసుకుంటే ఎప్పుడైతే ఈ కార్టిసాల్ అనేది డ్రాప్ అవుతుందో ఆ టైంలో మనకి ఈ కాఫీ అనేది మంచి ఎనర్జీ అండ్ బూస్ట్ ఇస్తుంది. సో, ఎగ్జాంపుల్ మనం 9:30, 10కి ఆ టైంలో గనుక కాఫీ తీసుకుంటే మనకి మోర్ స్ట్రెస్ కంటే కూడా ఎనర్జీ అనేది పెరిగే అవకాశం ఉంది. నార్మల్‌గా 400 మిల్లీగ్రామ్స్ ఆర్ 4 కప్స్ ఆఫ్ కాఫీ కంటే మనం ఎక్కువ తీసుకుంటే మనకి యాంగ్జైటీ, నిద్ర లేకపోవడము, జిట్టర్సు, అలాగే డైజెస్టివ్ ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సు లేకపోతే యాంగ్జైటీ ఉన్నోళ్ళు, డైజెస్టివ్ ఇష్యూ ఉన్నోళ్ళు 2 కప్స్ ఆర్ 200 మిల్లీగ్రామ్స్ కంటే కూడా ఎక్కువ తీసుకోకూడదు. నార్మల్‌గా మనం కాఫీ తాగంగానే అది మన బాడీలో 15-45 నిమిషాల్లో వర్క్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఒక గంటలో పీక్ రీచ్ అవుతుంది. నార్మల్‌గా 4-6 అవర్స్‌లో కంప్లీట్‌గా మనకి ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. సో, 4 గంటల తర్వాత కాఫీ అనేది అవాయిడ్ చేయండి. లేకపోతే మనకి నిద్ర అనేది డిస్టర్బ్ అయ్యే అవకాశాలున్నాయి. మనం మోడరేషన్‌లో గనక కాఫీ తీసుకుంటే 20% లివర్ ఇష్యూస్, 30% పార్కిన్సన్స్ అండ్ టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ కాఫీని రైట్ టైంలో తాగండి. హెల్త్‌ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ స్నేహితులు అండ్ కుటుంబంతో షేర్ చేసుకోండి.